వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. 98,000 పోస్ట్తో మనకి పోస్టల్ ఉద్యోగం పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. 2023 వితిన్ 1 మంత్లో ఇది ఫిల్అప్ అవుతుంది. సో ఇది అతిపెద్ద భారీ నోటిఫికేషన్ అని చెప్పవచ్చు ఇయర్కి. మనకి ఈ అప్లికేషన్ డీటెయిల్స్, తర్వాత నోటిఫికేషన్ డీటెయిల్స్, రిక్రూట్మెంట్ విధానం, తర్వాత శాలరీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎట్సెట్రా విషయాలు నేను ఇప్పుడు మీకు పూర్తిగా ఈ వీడియోలో అందించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. అదేవిధంగా మనకి కొన్ని మైన్యూట్ పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది అప్లికేషన్ చేసే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్, తప్పకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ 24/1/2023 అంటే మనకు 2 days ముందు వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. బట్ తర్వాత దీన్ని రిమూవ్ చేయడం జరిగింది, ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్గా మళ్ళీ 27th రోజు ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీఅప్లోడ్ చేస్తారు. ఆ డేట్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్ ఫర్ జీడిఎస్ అంటే గ్రామీణ్ డాక్ సేవక్ వేకెన్సీస్ బై ఆల్ ద డివిజన్స్ ఇన్ వన్ గో పాన్ ఇండియా బేసిస్ అండ్ గో లైవ్ 27th రోజు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, టోటల్గా టు ది జనరల్ మేనేజర్ సిఈపిటి బెంగళూరు వాళ్ళు సిఈపిటి యూనిట్ ఎట్ హైదరాబాద్కి ఒక నోటిఫికేషన్ అయితే పంపారు. ఇది సో ఆన్లైన్లో దీన్ని రిక్రూట్మెంట్ చేయడానికి. ఈ నోటిఫికేషన్ అఫీషియల్ అప్రూవల్ మనకు 27th నుంచి మనకి అందరికీ అందుబాటులో ఉంటుంది. వాళ్ళ అఫీషియల్ పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్లో మనకైతే దొరుకుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ నోటిఫికేషన్ మనం చూసినట్టు టైం షెడ్యూల్స్ 27th January 2023కి స్టార్ట్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ 16/2/2023 అంటే February 16 క్లోజ్ అవుతుంది. తర్వాత ఒక 3 days అయితే మనకి ఇక్కడ కరెక్షన్ కోసం ఏదైనా ఎడిట్ ఉన్నా లేదంటే ఇంకా మళ్ళీ కరెక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని ఒక 3 days టైం ఇచ్చారు. అది 17th February 2023 నుంచి 19th February 2023 వరకు ఇచ్చారు. సో వితిన్ 2 to 3 weeks ఆఫ్ ద టైమ్స్ అంటే మనకి అప్లికేషన్ కరెక్షన్ అయిపోయిన తర్వాత 19th నెక్స్ట్ వీక్, ఇమ్మీడియట్ నెక్స్ట్ వీక్ లేదంటే లాస్ట్ వీక్ ఆఫ్ ద ఫిబ్రవరికి మనకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తామని చెప్పారు. సో అంటే మనకి ఒకవేళ మనం ఎలిజిబుల్ అయ్యి అప్లై చేసిన తర్వాత మనం గనక ఈ ప్రాసెస్లో సెలెక్షన్ అయితే వితిన్ ఫిబ్రవరి ఎండ్ లోపు మీరు ఒక గ్రామీణ్ సేవక్ ఉద్యోగం అయితే పొందొచ్చు ఫ్రెండ్స్. అది సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగం, అందులో ఏ డౌట్ లేదు. సో అంటే అంత ఫాస్ట్గా ఉంది రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఇంకా మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో ఇంతకుముందే మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 27 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 19th వరకు అప్లికేషన్ ఫామ్స్ అయితే క్లోజ్ అవుతాయి. తర్వాత కేటగిరీ వైజ్ బీపీఎం బ్రాంచ్ మేనేజరు, ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజరు, సో వాళ్ళ శాలరీస్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకు క్లియర్గా ఎలా ఉంటుందనేది. సో దీంతో పాటు ఇంకా మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ ఉంటాయి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. సో 12,000 నుంచి 29,380, తర్వాత అసిస్టెంట్కి అయితే 10,000 నుంచి 24,000 ఇచ్చారు. సో ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. 2022లో రిక్రూట్మెంట్ అయితే భారీగా జరిగింది పోస్టల్ పైన. ఆ భారీ రిక్రూట్మెంట్లో మనకి చాలా రిక్రూట్మెంట్ అయితే జరిగింది. సో దాంట్లో సెలెక్షన్ మన క్యాండిడేట్స్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్ దాని గురించి. జాబు అంటే అది అందరికీ తెలిసిన విషయమే, బట్ స్టిల్ వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు మనతో, మన ఛానల్తో. సో ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు, తర్వాత పర్మనెంట్ సెక్యూరిటీ ప్లస్ ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి, ప్లస్ ఒక 2 to 3 hours అంటే హార్డ్లీ ఒక 4-5 hours డైలీ చేసుకున్నట్టయితే మీకు ఈ జాబు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇంకా ఏదైనా నెక్స్ట్ ఉద్యోగాలకి లేదంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఇది చాలా అద్భుతమైన జాబ్ అండి. ఎందుకంటే ఈ జాబు మోస్ట్లీ మీరు ఆఫీస్లో కూర్చొని కంప్యూటర్ బేస్డ్ జాబు, ఆఫీస్ వర్క్లో చేసే జాబు. సో ఇంకా అమ్మాయిలకైతే బెటర్ జాబ్ అని చెప్పొచ్చు. ఇక్కడ అంటే అందరికీ ఎలిజిబుల్ జాబ్ కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు జస్ట్ మెరిట్ బేసిస్ పైన 10thలో ఒక 92% పైన ఎబో మార్క్స్ ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా జాబ్ ఎవరికి వస్తుంది సార్ అని అడిగినట్టయితే 95% ఎబో ఉంటే 10th మార్క్స్
జాబ్ అయితే గ్యారంటీగా 99% అయితే గ్యారంటీగా చెప్పగలమండి. బట్ 92 ఎబో వాళ్ళు కూడా ట్రై చేయవచ్చు. సో ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ బేసిస్ పైన వీళ్ళు సెలెక్షన్ చేస్తారు. అంతకు మించి మనకి వేరే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఏమీ ఇవ్వలేదండి. కేవలం 10th మార్క్స్తో మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ని అయితే కొట్టే అవకాశం ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 40 years. ఇంకా రిలాక్సేషన్స్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఆటోమేటిక్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, తర్వాత ఓబీసీ వాళ్ళకి 3 years, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ 10 years. సో ఈ విధంగా రిలాక్సేషన్ ఇచ్చారు. నేను ఇదే పీడిఎఫ్ని మన ఛానల్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు క్లియర్గా ఒకసారి అయితే గో త్రూ చేయండి. మీరు ఒకసారి క్లియర్గా చదవండి అప్లై చేసే ముందు. సో దానివల్ల మీకు ఇంకా క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు మనకు సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అంటే ఒక 10th సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందండి. 10thలో మీకు చెప్తున్నా కదా, కేవలం 10th మార్కులతో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబు అద్భుతంగా వితౌట్ ఎనీ అదర్ ఇంటర్వ్యూ ప్రాసెస్, ఓన్లీ సెలెక్షన్ బేసిస్ పైన ఈ ఉద్యోగం వస్తుంది. మీకు కనుక పర్సంటేజ్ బాగున్నట్టయితే ఆబ్వియస్గా జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి. వితౌట్ ఎనీ డిలే ఆర్ వితౌట్ ఎనీ మిస్ అప్లై చేయండి మీరు. తర్వాత కొంతమంది మనల్ని అడుగుతున్నారు, ఏమడుగుతున్నారంటే సార్ కంప్యూటర్ స్కిల్స్ కంపల్సరీయా, సర్టిఫికేట్ ఉండాలా, సైక్లింగ్ అనేది కంపల్సరీ అంటే అది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అండి, అదర్ క్వాలిఫికేషన్స్. అది నాట్ ఏ మ్యాండేటరీ, బట్ ఉంటే అడిషనల్ అని చెప్పారు వాళ్ళు. బట్ దానికోసం ఏమైనా సర్టిఫికేట్ చూపించాలంటే అవసరం ఏం లేదండి. సో అది మీకు ఉద్యోగంలో యాడ్ అప్ అవుతుంది. సో అది మాత్రం చెప్పారు వాళ్ళు. బట్ కేవలం ఉద్యోగం మాత్రం సెలెక్షన్ అయ్యేది మీ 10th మార్కుల బేసిస్ పైనే. సో ఇంకా చూసినట్టయితే మనకి ఈ రిజర్వేషన్ డీటెయిల్స్, తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను మీకు ఇంకొక వీడియో చేస్తానండి నెక్స్ట్ 27th రోజు. ఎందుకంటే 27th రోజు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది మీకు. ఆ రోజు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలి, డీటెయిల్స్ ఏంటి, స్టెప్స్ ఏంటి అనేది. సో మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. అది కూడా మనకి ఇండియన్ పోస్టల్ gds.online.in అప్లికేషన్స్ అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అవైలబుల్ ఉంటాయి. సో తర్వాత ఫ్రెండ్స్ మనకి గ్రేడ్స్ అని చెప్పాం కదా ఇంతకుముందు, 92%, 95%. దాన్ని ఎట్లా చూస్తాం? ఇంతకుముందు అంటే ప్రీవియస్ ఈ గ్రేడ్ విధానం లేకముందు 92, 93, 95, 85 ఇట్లా పర్సెంటేజ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పర్సెంటేజ్ విధానం ఏంది, మనకు గ్రేడ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు A1 గ్రేడ్లో పాస్ అయ్యారండి. గ్రేడ్ పాయింట్స్ ఎంత ఇచ్చారు? 10thలో 10. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి పర్సెంటేజ్లో కంటే 9.5 మల్టిప్లికేషన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు 90, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. సో 9.5 ఇంటూ 10 ఇది మీ పర్సంటేజ్. మీకు కనుక 10 గ్రేడ్ వస్తే, అదే 9th గ్రేడ్ వస్తే 9 ఇంటూ 9.5 అంటే 85.5 వచ్చినట్టు మీకు పర్సంటేజ్. సో ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. అంటే A1 గ్రేడ్లో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ జాబ్ అంటే ఇంకా కాంపిటీషన్ బట్టి అట్లీస్ట్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే వచ్చే అవకాశం అయితే ఉందండి A1 గ్రేడ్ వాళ్ళకి. సో తర్వాత A2 గ్రేడ్ వరకు కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మల్టిప్లికేషన్ అయితే మీరు చేసుకోండి పర్సంటేజ్ కోసం. తర్వాత మనకి ఇంకా డీటెయిల్స్ ఏమి ఇచ్చారంటే ఇంక ఇదంతా జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. నేను ఈ PDF అయితే మన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి గో త్రూ చేయండి. సో దానివల్ల మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనం నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్టయితే 98,000+ జాబ్స్ అంటున్నాం కదా, అది ఏ కేటగిరీ ఎలా ఉన్నాయి అంటే టోటల్ 23 స్టేట్స్లో మనకి పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు, మెయిల్ గార్డ్ ఉద్యోగాలు, MTS ఉద్యోగాలు. పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు వచ్చేసి మనకు 59,099, అదే మెయిల్ గార్డ్ ఉద్యోగాలు 1,445, MTS ఉద్యోగాలు 37,539 ఉన్నాయండి. AP సర్కిల్ మనకి తెలంగాణ సర్కిల్ చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి జాబ్స్. 2289, 108, 1166. అదే తెలంగాణ సర్కిల్లో 1553, 82, 878. సో ఈ విధంగానైతే మనకి జాబ్ వేకెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అప్లై చేసుకోవచ్చు అండి. మీకు ఈజీగా
వేరే స్టేట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది వేకెన్సీస్, డిపెండ్స్ ఆన్ ద కాంపిటీషన్. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకు 98,000+ జాబ్స్ యొక్క ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మనకి ఈ అప్లై చేసే విధానం, తర్వాత దానికి సర్టిఫికెట్ ఎలా సబ్మిట్ చేసే విధానం అనేది అయితే మనం క్లియర్గా చూద్దాము. ఫ్రెండ్స్ మనకి 27th రోజు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని అనుకున్నాం కదా, అది మనకి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in అనే వెబ్సైట్లో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో అది కూడా మనం స్టేట్ వైజ్ వెళ్ళి సెలెక్ట్ చేసుకుని మనం అప్లికేషన్ను అయితే ఫిల్ చేయొచ్చు. ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసే విధానం 27th రోజు నేను ఒక వీడియో పెడతానండి. ఆ వీడియో ఫాలో అవుతూ మీరు అప్లికేషన్ చేయండి. సో దీంట్లో మనకు క్లియర్గా ఇచ్చారు నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ఫీ పేమెంట్ ఎలా ఉంటుంది, అప్లై ఆన్లైన్, ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చండి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. బట్ మనకి ఏంటంటే అఫీషియల్గా మనకి చూసారు కదండి, లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు. సో మనకి 27th రోజు అయితే ఒక క్లారిటీ వస్తుంది. 27th రోజు మనం ఈ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఫిల్ చేసుకోవచ్చు. నేను వీడియో కూడా పెడతాను, వీడియోని అయితే ఫాలో అప్ చేయండి. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in అనే వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ ప్లస్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ వెబ్సైట్లోకి వచ్చి మనం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పక గుర్తుపెట్టుకోండి, 10th ఫ్రెషర్స్ కావచ్చు, మీరు కొంచెం సీనియర్స్ కావచ్చు, 18 నుంచి 40 years వరకు అయితే జాబ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. కేవలం 10th మార్కులతో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబు పొందాలనుకుంటే ఇది మనకి అద్భుతమైన అవకాశం. మన పర్సంటేజ్ని బట్టి జాబ్ ఇస్తారు, ఎలాంటి ఇంటర్వ్యూ ప్రాసెస్ లేదు. వితిన్ 1 వీక్లో అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యి ఈ జాబ్ని కనుక మీ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు మీకు జాబ్ ఇచ్చినట్టయితే, షార్ట్ లిస్ట్ అయినట్టయితే మీరు వితిన్ 1 వీక్లో జాబ్ అయితే తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీకు అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో యాడ్ చేయండి ఫ్రెండ్స్. నేను కానీ ఇంకా లేదంటే మన మిత్రులు కామెంట్స్లో మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.